అండ్ అంతే శారీలతో ఇన్ని చేసిన మీకు సీక్వెన్స్ వచ్చేది క్లైమాక్స్ వచ్చింది కదా ఎక్కువగా. ఏది బ్రో? శారీస్ తో ఇవన్నీ చేశారు, అవును. బట్ క్లైమాక్స్ అది యాక్చువల్ గా మాకు అదే సీక్వెన్స్ అంతే ఉందని చెప్పారు. ఓన్లీ జాతర సీక్వెన్స్ మాత్రమే అయిపోయింది అనుకో. అక్కడికి ఇంకా షూటింగ్ అయిపోయింది బాబు, ఇంకా అయిపోయిందిరా షూటింగ్ అనుకున్నాం. మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి కేదార్ గారు సీన్ కొంచెం ఎక్స్చేంజ్ చేశారు, మీకు ఇంకొంచెం ఉంటది, మీకు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఉంటది, క్లైమాక్స్ మీతోనే ఎండ్ అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ డే బ్రో ఈ జాతర సీక్వెన్స్ జరిగేటప్పుడు ఫస్ట్ డే మేము జాతర సీక్వెన్స్ అసలు ఆ సెట్ లోకి అడుగు పెట్టినప్పుడు బ్రో మీరు నమ్మరు, ఒళ్ళు పులకరించింది బ్రో. అట్మాస్ఫియర్ ఎలా ఉంటది అంటే ఆ సెట్ రియల్ మనం టెంపుల్లో ఉన్నట్టు, ఒక జాతరలో ఉన్నట్టు ఉంటుంది. అదంటే అంత క్రియేట్ చేశారు అక్కడ, అమ్మవారు గాని, ఆ టెంపుల్ గాని, ఆ వైబ్ వేరే ఉంది. అందులోన ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమాలో చేయడం వేరు, ఆ పెద్ద హీరోతోనే చేయడం వేరు. ఈ సీన్స్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారితోనే పడ్డాయి. అండ్ జాతర సీను అంటే నేను ముందు రోజు మనకి సంధ్య థియేటర్కి వెళ్ళేటప్పుడు రాత్రి 1 ఇలా ఒకసారి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కరు కూడా జాతర సీక్వెన్స్ కేసీపీడి అనేటట్లు చెప్పారు. సో అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ అయిపోయింది, జాతర సీక్వెన్స్ ఎలా ఉంది అని. మేము మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆ యాక్టింగ్ కావచ్చు, అంటే అక్కడ వైబు మొత్తం ఆ 10 నిమిషాలు కూడా కట్టిపడేసింది ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ మీరు చూసుకుంటే అదే సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గారితోనే ఆ డాన్స్ సీక్వెన్స్ లో చూస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం సాంగ్ అయ్యింది, అట్ ద సేమ్ టైం ఫైట్. మన బ్యాచ్ ఎంట్రీ ఆ సాంగ్ జరుగుతుండగానే మనం ఎంట్రీ ఇస్తాం. అవును, అసలు జాతర సీక్వెన్స్ బ్రో మేము చూసిన కొన్ని షార్ట్స్, ఆయన యాక్టింగ్ వరకు చెప్పాలంటే బ్రో ఇది వరకు చేసిన సినిమాలు అన్నిటితో ఈ సినిమా పోల్చుకుంటే చాలా చాలా అంటే చాలా కన్నా చాలా ఎక్కువ. అంటే ఆయన యాక్టింగ్ అంటే నాకు అంత కనిపించింది. అసలు ఆ అమ్మవారి గెటప్ వేసుకొని మేము ఫైట్ చేసేటప్పుడు కొన్ని సీక్వెన్స్ లో ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ మూమెంట్ గానీ అది చూస్తే మాకే భయం వేసింది. లిటరలీ నిజంగా భయపడ్డాం మేము. కొన్ని షార్ట్ ఆ హుప్ అనే ఒక డైలాగ్ ఉంటది, ఆ షార్ట్స్ అప్పుడు గానీ నిజంగా అంటే మళ్ళీ ఆ డాన్స్ ఒకటి ఉంటది ఆ జాతర సీక్వెన్స్ లో, అమ్మవారిని అలా నిప్పుల మీద డాన్స్ ఆడుతూ వచ్చి ఇట్లా అమ్మవారికి కోరిక ఒకటి అడుగుతూ ఉంటాడు ఇలాగా. అది అడిగినప్పుడు నిజంగా ఒకసారి అమ్మవారు అలా వచ్చి ఆయన ఒంట్లోకి అలా వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది నాకు. అంటే నాకు అలా అనిపించింది. ఆ వైబు కొంతమంది ఈ న్యూస్ లో కూడా చూస్తున్నాం, అమ్మవారు పూనటం, థియేటర్ లో హడావిడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది నిజంగా నిజం బ్రో. అండ్ ఆ సీన్ చూసిన ఏ ఒక్కరికైనా అది నెక్స్ట్ లెవెల్. అంతే ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా గానీ సార్ అల్లు అర్జున్ సార్ సినిమాలు అంత బెస్ట్ షాట్ ఇంకా వేరేది రాదేమో అని నేను అనుకుంటున్నా. మరి బెస్ట్ వస్తే చెప్పలేము ఇంకా. అండ్ అదే మీరు ఇందాక అన్నట్టు ఆ హుప్ అనే దానికి ఆ రియాక్షన్ కావచ్చు, అంటే ఒక భయంకరమైన ఇది వచ్చి ఎలా ఉంటుంది, నిజంగా అమ్మవారిని చూసినట్టే ఉంటుంది బ్రో. ఇంకొకటి మెడలో ఈ నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మకాయలు ఒక దండ ఉంటది కదా, అది యాక్చువల్ గా ఆ షాట్ అదేంటంటే ఇలా అంటాడు అన్నట్టు, భుజంతో ఇలా అన్నప్పుడు అది పర్ఫెక్ట్ గా రావాలన్నట్టు. ఆ షాట్ ఆయన కష్టపడ్డాడు బ్రో, అది పర్ఫెక్షన్ రాలా. వెళ్తే సైడ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది, అది రాట్లా. ఆ షాట్ కోసం 11కి స్టార్ట్ అయింది బ్రో షాట్, ఈవినింగ్ 4 వరకు బ్రేక్ లేదు, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లేదు ఎవ్వరికి. ఆ షాట్ వచ్చేంత వరకు చేశారు బ్రో, టేక్ మీద టేక్ పర్ఫెక్షన్. లాస్ట్ వచ్చింది అసలు ఆయన ఎంత ఎనర్జెటిక్ గా అన్నాడంటే కొట్టేసాం, వచ్చింది. ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆయనకి. అంటే ఆయన అనుకున్న విధంగా వస్తే హ్యాపీనెస్ వేరే ఉంటది బ్రో స్టార్ ఫేస్ లో, అది వేరే. అండ్ లాస్ట్ చూసుకుంటే అదంతా ఇక్కడ హుప్ అనేది ఎలా ఉందో ఫైనల్లో రప్ప అనే దాని గురించి తీసుకెళ్లారు అనమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దీని గురించి. దీనికి ఫైట్స్ నభకాంత్ మాస్టర్ ఆయన చాలా చక్కగా డిజైన్ చేశారు. మాతో మాట్లాడిన విధానం గానీ, మాకు ఫైట్ సీక్వెన్స్ లో ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, హీరో గారిని కొడుతున్నప్పుడు ఎలా ఉండాలి, మీ రియాక్షన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు మాకు. ఆయనతో పాటు అలాగే డైరెక్టర్ గారు వచ్చి డైలాగ్ సీక్వెన్స్ చెప్పడం గానీ, ఒక స్టూడెంట్ కి టీచర్ ఎలా ఇచ్చేస్తారు అలా చెప్పడం, వాటిని మేము జాగ్రత్తగా తీసుకోవడం,
ఇప్పుడు మా తోటి క్యారెక్టర్ మన తారక్ పొన్నప్ప గారు, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. తెలియని కొన్ని మాకు విషయాలు షేర్ చేసేవాడు. ఇలా ఉంటది అని షేర్ చేసేవాడు. పెద్ద యాక్టర్ లేకపోతే ఇది అన్నట్టు. ఎందుకంటే మాకంటే ముందు తారక్ పొన్నప్ప గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని గురించి మాతో చర్చించేవాడు. సో ఇలా ఉంటది మీరందరూ రెడీ ఉండండి అని చెప్పేసి. నా డైలాగ్ సీక్వెన్స్ అప్పుడు కూడా సార్, నేను ఫస్ట్ డైలాగ్ చేసినప్పుడు కొంచెం వాయిస్ బేస్ ఎక్కువ వచ్చింది. సార్ వచ్చారు. అక్కడ మోహన్ గారు, ప్రవీణ్ గారు అని ఇద్దరు ఉంటారు. అన్న వాళ్ళిద్దరు నాకు బాగా హెల్ప్ చేశారు. నేను డైలాగ్ చెప్పేటప్పుడు కానీ నా ఫెయిర్నెస్ పోగొట్టింది సగం వాళ్ళే దగ్గరుండి. ఇప్పుడు డైరెక్టర్ సార్ వచ్చి ఇలా చేయాలమ్మా, నువ్వు ఇలా చేయాలి, ఆ పొద్దు జాతరలో బయట తీసినందుకే కదా మిమ్మల్ని కొట్టారు, ఆ ఇంటెన్షన్ నువ్వు నాకు ఇక్కడ చూపించాలి, వాయిస్ కొంచెం లో చెయ్యి, ఆ హుప్ అనేది మాత్రం నాకు హై కావాలి, ఈ రెండు టారీ చేస్తే ఓకేనన్న షార్ట్ ఓకే అవుద్ది అని చెప్పేసి చెప్తే, ఆ తర్వాత ప్రవీణ్ గారు, మోహన్ గారు వచ్చి దగ్గరకు వచ్చి ఇలా ఉంటది, ఇలా చెప్పు నువ్వు అని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేశారు నాకు. దానివల్ల నేను చేయగలిగాను. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఆ షార్ట్ కంప్లీట్ చేయగలిగాను. ఆ షార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే, ఫస్ట్ టేక్ కొంచెం గట్టిగా అరిచాను, సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ కొన్ని క్లోజ్లు వైడ్ అట్లా సార్ సజెషన్ లో కొన్ని అల్లు అర్జున్ గారిని అక్కడ కొట్టి పడేసి ఉంటారు, ఆయన సజెషన్ లోనే డైలాగ్ చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా హ్యాపీ బ్రో. అంటే రెండు చేతులు కట్టేసి కాలు కట్టేసి అలాంటి సీక్వెన్స్ చేయాలంటే చాలా కష్టం. అది దాని గురించి చెప్తాను బ్రో. యాక్చువల్ గా ఈ కింద కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత ఒక పర్సన్ వచ్చి కొడతాడు అన్నట్టు, కొడితే కింద పడిపోతాడు కదా, స్నేక్ లాగా ఇలా పాకుతాడు ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ కి ఇక్కడ మొత్తం రెడ్ అయిపోయింది బ్రో సార్కి. అంటే అది కొన్ని టేక్స్ చేశారు, ఎన్ని టేక్స్ అని చెప్పలేను కానీ అలా ఎర్రగా అయిపోయి ఉన్నా కూడా మళ్ళీ దాని మీదనే పాకుతున్నారు ఆయన ఆ షాట్ వచ్చేంత వరకు. అసలు అది అమేజింగ్ బ్రో. ఆయన డెడికేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ అన్నకి. నిజంగా యాక్టింగ్ మీద ఉన్న ఆయన ప్యాషన్ కావచ్చు. ఇక కట్ చేస్తే ఇక ఆ షార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఓపెన్ అయిపోతాయి. హ్యాండ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత నరుకుతూ ఉంటాడు ఒక్కొక్కరిని, రప్ప అనుకుంటూ నరుకుతూ ఉంటాడు. ఆ నరికే షాట్ లో లిటరల్లీ మీరు గమనించారంటే ఆ నరుకుడు భయంతో పరిగెడతాను నేను పక్కనకి. వస్తే ఎలా చంపుతాడో నన్ను అనే ఒక భయం. ఒక మీరు చూసారంటే షార్ట్ లో అక్కడ ఒక సీన్ చూసుకుని మనోడు ఎలా నరుకుతాడని ముందే కోసుకుంటాడు. ఒక క్యారెక్టర్ అలా కోసుకొని చనిపోద్ది. సో ఇట్లా రైట్ కొంతమంది వెళ్ళిపోతారు, లెఫ్ట్ కొంతమంది వెళ్ళిపోతారు. రైట్ కి వెళ్ళిపోయే వాళ్ళు తప్పించుకున్నారు అన్నట్టు. బాబు వద్దురా బాబు, ఇంక ఇది మేము వెళ్ళిపోతాం, ఇంకా మాకు ఈ బతుకే వద్దన్నట్టుగా అలా ఎండ్ అయిపోద్ది. దానికి ముందు ఈ డైలాగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటది, ఎవరిది, అల్లు అర్జున్ సార్ది. దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే మన తారక్ పొన్నప్ప గారిది ఒక డైలాగ్ ఉంటది. ఆ పొద్దు ఇక్కడ ఏంటంటే ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తాడు ఇక్కడికి, అక్కడ జాతరలో ఏంటి శారీలో ఉంటాడు. సో దానికి దీనికి సింక్ అవ్వట్లా, మేము ఒప్పుకోవట్లా. మా పిల్లకి అక్కడ తారక్ పొన్నప్ప గారు ఒక డైలాగ్ చెప్తాడు, ఏందిరా ఆ పొద్దు వేసుకోంలో కదా వచ్చిండా అంటే, అవునా సర్లే గానీ రేపు పోయి చీర తీసుకురానరా అంటే, అక్కడ పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారి దగ్గర చీర, ఆ పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరు ఒకడు తీసుకొని వస్తారు, చీర ఒకడు, కుంకుమ ఒకడు, పసుపు ఒకడు, కాటుకొకడు. నాది కాటుక, నేను మొత్తం కాటుక అంతా ఇట్లా పట్టించుకొని వచ్చి అల్లు అర్జున్ గారికి క్లోజ్ లో ఇక్కడ ఫేస్ ఉంటది ఇలా, అది నా షార్ట్, అలా కాటుకు పెట్టేసి కళ్ళ దగ్గర వచ్చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.